హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పూర్ణం బూరెలు చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు శనగపప్పు ముందుగా నానబెట్టాలి. అలాగే ఒక కప్పు బియ్యము, మినపప్పు సేమ్ అలానే నానబెట్టాలి. మిక్సీ జార్‌లో మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు, ఒక కప్పు షుగరు, హాఫ్ టీ స్పూన్ ఇలాచి ఏసి మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అలాగనే మినపప్పును, బియ్యం నానబెట్టాం కదా! అది కూడా మిక్సీ పట్టి ఒక బౌల్‌లో వేసుకోవాలి బ్యాటరు. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. హాఫ్ టీ స్పూన్ చిటికెడు సాల్ట్ వేసి కలపాలి. కలిపి మనం ముందుగా శనగపప్పు మిక్సీ పెట్టిన బ్యాటరు రౌండ్‌లి ముద్దలాగా ఏసుకోవాలి. రౌండ్ బాల్స్ లాగా ఏసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క బౌలు ఆ మినపప్పును, రైస్ బ్యాటర్ ఉంది కదా! దాంట్లో డిప్ చేసుకుంటా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఏస్తున్నానో. శనగపప్పు, బెల్లం కూడా వేస్తారు. కానీ నేను చక్కెరతోని చేస్తున్నాను పూర్ణం బూరెలు. మా పిల్లలు షుగర్‌తోనే చాలా ఇష్టపడతారు. చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ ఫ్రై అయితున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే తెలుస్తుంది. బూరెలు షేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి. టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంకా ఆనకం బట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి. చాలా బాగున్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.